రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈరోజు విజయవాడ చిన్ననగర ప్రాంతంలో అయితే క్రిస్మస్ అంబరాలు అంటే అయితే వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రిస్మస్ వేడుకలు ఏ విధంగా చేసుకున్నారు, ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకలు ఎలా జరుపుకున్నారు? మేము చాలా సంతోషంగా జరుపుకున్నాం. ఈ 2024లో మాకు సంతోషకరమైన వార్త ఏంటంటే క్రిస్మసే, దేవుడి జన్మదినాన్ని ఈ విధంగా జరుపుకున్నాం. మాది అహరోను ప్రార్థనా మందిరము, మా పాస్టర్ గారు మోషే పాస్టర్ గారు. మేము చాలా సంతోషంగా సంఘం అందరం కలిసి చాలా ఐక్యతగా సంతోషంగా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే ఈ సంవత్సరం ఫ్లడ్స్ వచ్చినా కానీ దేవుడు మా సంఘంలో ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా కాపాడాడు. అందరం హ్యాపీగా చాలా చాలా హ్యాపీగా చేసుకుంటూ ఇదే హ్యాపీనెస్తో 2025లో కూడా ఎంటర్ అవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాము. అందరికీ హ్యాపీ క్రిస్మస్. అదేవిధంగా చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు జననం గురించి ఎంతో మంది భక్తులు అయితే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా క్రిస్మస్ వేడుకలు పెద్ద ఎత్తున అంబరాలు అంటే విధంగా చేస్తున్నారు. అదే ఇంకోళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఈరోజు క్రిస్మస్ వేడుక ఎలా జరుపుకుంటున్నారు, మీ ఎలా ఉంది? అయితే ఇంకో మన క్రిస్మస్ వేడుకల్ని క్రీస్తు జననం గురించి, బెత్లెహేంలో క్రీస్తు జననం, ఆయన జననం గురించి అయితే పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగర వ్యాప్తంగా ఇది సెమీ క్రిస్మస్ అయిపోయింది. క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. JTN న్యూస్ AP.